మరి మీరే చెప్పాలి. నేను చెప్తున్నా, నా ముక్కు నేలకు రాస్తా. నేను ఆల్రెడీ ప్రూఫ్స్ అన్ని కూడా సేకరిస్తున్నా. తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల నుంచి టెండర్లు మార్చి, దాని పాలసీలు మార్చి, ఆఖరికి అదేదో బ్రాండ్లు కూడా మార్చేసినారు కదా. 1000 కోట్ల స్కామ్ తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పండి. మీరు దమ్ములు ఉంటే చెప్పాలి. జూపల్లి కృష్ణారావు గారు చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు చెప్పాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి ఆయనే కదా, మరి చెప్పాలి. మరి లిక్కర్ ఆదాయం ఎందుకు తగ్గింది? వాడొకటి వీడొకటి మాట్లాడుతున్నారు కదా, తెలంగాణలో ఫుల్ తాగుతారని చెప్పి. నెంబర్ 1 ఆదాయం అక్కడ నుంచే వస్తుంది కదా, ఎందుకు తగ్గింది? పాలసీ మేకింగ్ లో ఏం తేడా జరిగింది? తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరగలేదా వచ్చిన ఏడాదిలోనే? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ లిక్కర్ పాలసీ మారినప్పుడు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మీరు? జోగులపల్లి సంతోష్ కుమార్ టానిక్ సంస్థలో 1000 కోట్ల జిఎస్టీ తెలంగాణకు ఎగనామం పెడితే ఆ బీహార్ రోడ్ చేతి పట్టుకొని సోమేష్ కుమార్ వీళ్ళు నాటకాలు ఆడుతుంటే ఏం చేస్తున్నారండి? ఈ కలివిక్తుర్రా? ఎందుకు వదిలేసినారండి జోగులపల్లి సంతోష్ కుమార్ ని? ఎన్ని కోట్లు మెక్కిర్రండి జోగులపల్లి సంతోష్ కుమార్ దగ్గర? ఎందుకండి టానిక్ సంస్థలో మీరు సీజ్ చేయలేదు? ఎందుకండి టానిక్ కోడ్ జోలికి పోతలేరు? అప్పనంగా పైసలు మీరు మెక్కేసి మా తెలంగాణలో కోట్లు కొల్లగొట్టి అవినీతి చేసుకుంటూ పోతూ జోగులపల్లి సంతోష్ కుమార్ లాంటి వాళ్ళని కాపాడుకుంటూ పోతూ 1000 కోట్ల రూపాయలు ఎగనామం పెడుతుంటే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా టానిక్ సంస్థలను ఎంకరేజ్ చేసింది ఎవడండి? సోమేష్ కుమార్ బీహారోడి పాత్ర లేదా? మేము చెప్తామండి, ముఖ్యమంత్రి అవ్వగానే మేము నీతి సూక్తులు చెప్తామండి. రేవంత్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తా, జైల్లో బెడ్రూమ్ కట్టిస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా, మళ్ళీ దాంట్లో ఏసీ వేస్తా, ఫ్యాన్ వేస్తా, ఫుల్ విఐపి ట్రీట్మెంట్ ఇస్తా అన్నట్టు అన్ని ఉత్తుత్తి గ్యాస్ మాటలు, గాలి మాటలు. ఎంత మెక్కిండ్రు టానిక్ కోడ్ దగ్గర? జిఎస్టీ ఎగ్గొట్టినటువంటి టానిక్ కోడ్ దగ్గర ఎంత మెక్కిండ్రు? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి రావాల్సినటువంటి పైసలన్నీ రానియకుండా వెనక పొంటి వాళ్ళ దగ్గర పైసలకు అమ్ముడు పోయేటువంటి మీరు మాట్లాడుతున్నారు. మళ్ళా రాబడి రాలే తెలంగాణకని. దోచుక తినది ఎవడండి? తెలంగాణలో నెంబర్ 1 కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి తోటి సంతోష్ కుమార్ జోగులపల్లి మీతోటి చర్చలు జరిపిండా లేదా? శరణోదేహి కాపాడండి అని చెప్పి మీకు పైసలు పంపిండా లేదా? చెప్పు రేవంత్ అన్న. ముక్కు నేలకు రాయిను. ఒకవేళ అది అబద్ధమైతే తీసుకపోయి టానిక్ సంస్థలను సీజ్ చేయి. దమ్ముంటే, తెలంగాణ గవర్నమెంట్ కి దమ్ముంటే, యాంటీ కరప్షన్ బ్యూరోకి దమ్ము ఉంటే, సిఐడికి దమ్ము ఉంటే తీసుకపోయి టానిక్ ని సీజ్ చేయండి. జిఎస్టీ ఎగనామం పెడితే ఈ పాటికి ఊసులు లెక్క పెట్టాల్సినటువంటి వాళ్ళందరూ బయట గాలిగా తిరుగుతా ఉన్నారు. 10 ఏళ్లలో దోచుకున్నంత దోచుకొని, విపరీతంగా దోచుకొని ఒక మూల పోయి దాచుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, దమ్ము ఉంటే, లేకపోతే మీ దగ్గర టీం లేదా, మీకు ధైర్యం లేదా, మీకు దమ్ము లేదా, చలో నాలాంటి వాళ్ళని తీసుకపోండి, నాలాంటి సైనికులు తయారు చేయండి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము చేసి చూపిస్తాం. మేము అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాం. దుర్మార్గులను జైల్లో ఎట్లా చేయాలో వేసి చూపిస్తాం. అన్నీ వేసి చూపిస్తాం. తీసుకొచ్చి టానిక్ సంస్థలు వెనకాల ఉన్న వాళ్ళని అందరూ అరెస్ట్ చేసి 1000 కోట్లకు 2000 కోట్ల పెనాల్టీ వేసి మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సొమ్ము రాబట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు, నేను తెలంగాణ ఆడబిడ్డనే కాదు. నవనిర్మాణోడు ఎగ్గొట్టినటువంటి ట్యాక్స్ రాబట్టకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. ఇమ్మనండి రేవంత్ రెడ్డి, నాకు పవర్స్ ఇమ్మనండి. దమ్ముంటే మీకు శాత కాకపోతే మాలాంటి వాళ్ళని పంపండి. మీకు ధైర్యం లేకపోతే మాలాంటి వాళ్ళని పంపమంటున్నాం. మేము కలెక్ట్ చేయి. నవనిర్మాణోడి దగ్గర డమ్ముంటే పైసలు, హోటల్ దస్పలా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయి, జలవిహార్ దగ్గర కలెక్ట్ చేయి. తెలంగాణ అప్పుల కుప్ప ఉందా? అప్పుల కుప్పగా మార్చింది మీరు, మీ రాజకీయ నాయకులు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ నెంబర్ 1. అమృత నిధులు ఉన్నాయి ఇందులో. వాడినోళ్ళకి వాడినంత, తిన్నోళ్ళకి తిన్నంత. ఈ రోజున ఈ పాపపు సొమ్మంతా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రానియకుండా వెనక పొంటి తినేది ఎవడండి? దొంగతనంగా తినేది ఎవడండి? దొంగలు. తెలంగాణకి కర్మ ఏం కర్మనో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దోచుకదినుడే ఉన్నది తెలంగాణ అని. దోచుకదిని దొరికినోడు దోచుకుంటున్నాడు, తింటున్నాడు, మెక్కుతున్నాడు. కథం.